నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ మనకి కొత్త ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్. మైక్రోసాఫ్ట్ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఒకటి ట్యాబ్లెట్ లాంటి ల్యాప్టాప్ రిలీజ్ చేసింది. సో దాని పేరు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో. దానికి మనకి పెన్ కూడా ఇచ్చారు, సర్ఫేస్ పెన్. సో దాన్ని యూస్ చేసి మనం రాయొచ్చు స్క్రీన్ మీద. టచ్ స్క్రీన్, అది ట్యాబ్లెట్ కమ్ ల్యాప్టాప్ లాగా వాడచ్చు. కాకపోతే దానికి కీబోర్డ్ సపరేట్ మనం కొనుక్కోవాలి, అది 12,000 ఉంది. ఈసారి మాత్రం డైరెక్ట్ మనకి ల్యాప్టాప్ టైప్లో, నోట్బుక్ టైప్లో అది తీసుకొని వచ్చింది మైక్రోసాఫ్ట్ మనకి. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10s మీద రన్ అవుతుంది. సో విండోస్ 10sలో మనకి ఓన్లీ విండోస్ స్టోర్ నుంచే మనము, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచే మనము యాప్స్ని డౌన్లోడ్ చేసుకోగలము. బయట నుంచి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోలేము, ఇన్స్టాల్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రోమ్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకున్నా చేయలేరు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మీరు చేయలేరు. .exe ఫైల్స్ ఇవన్నీ మీరు చేయలేరు. ఏదైతే మైక్రోసాఫ్ట్ మనకి మన స్టోర్లో ఉంటాయి, మైక్రోసాఫ్ట్ స్టోర్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు వెరిఫై చేస్తారో అవే మనం డౌన్లోడ్ చేసుకోగలం, ఇన్స్టాల్ చేసుకోగలం. సో ఇది సెక్యూరిటీ పర్పస్ ప్రకారం వీళ్ళు ఇది మాడిఫై చేస్తామని చెప్తున్నారు. సో కాకపోతే ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే వాళ్ళు విండోస్ 10 ప్రోకి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. విండోస్ 10 ప్రో వచ్చేసి మీకు ఈ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. మీరు .exe ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. మీరు క్రోమ్ బ్రౌజర్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, అంటే విండోస్ స్టోర్లో లేని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. డిసెంబర్ 2017 వరకు ఫ్రీగా మీరు విండోస్ 10s నుంచి విండోస్ 10 ప్రోకి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. తర్వాత మీకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు అప్గ్రేడ్ అవ్వాలంటే. సో ఇది ఫ్రెండ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తీసుకుంటే, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10s అండ్ నథింగ్ బట్ మనం బయట నుంచి ఏమీ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయలేము. ఓన్లీ మనం విండోస్ స్టోర్ నుంచి యాప్స్ మనం ఇన్స్టాల్ చేయగలం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 13.5 ఇంచ్ డిస్ప్లే ఉంది. దీని వాళ్ళు పిక్సెల్ సెన్స్ డిస్ప్లే అని అంటున్నారు. సో దీనిలో వచ్చేసరికి మనకి 2256x1504 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 201 ppi ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి 10 పాయింట్ మల్టీ టచ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది టచ్ స్క్రీన్ ల్యాప్టాప్. సో మీరు ఏదైతే సర్ఫేస్ బుక్లో మీకు పెన్ వస్తుందో ఆ పెన్ మీరు దీనిలో యూస్ చేయొచ్చు, సర్ఫేస్ పెన్ని. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు, మనం రాయొచ్చు స్క్రీన్ మీద. సో ఇది టచ్ స్క్రీన్ ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి DVD డ్రైవ్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇది చూస్తే చాలా థిన్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ల్యాప్టాప్. సో DVD డ్రైవ్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. మీరు సో CDలు DVDలు పెట్టడానికి దీనిలో కుదరదు. సో దీనిలో మీరు 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది మనకి, అండ్ USB పోర్ట్స్ 3.0 ఉన్నాయి, అండ్ మినీ డిస్ప్లే పోర్ట్ ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే దీనిలో మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 14.5 అవర్స్ వస్తుంది. అంటే 14 గంటల పైన మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తుంది మైక్రోసాఫ్ట్. సో ఇది మాత్రం ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసిన స్టూడెంట్స్ని. సో ఎవరైతే స్టూడెంట్ పర్పస్, ఆఫీస్ పర్పస్ వాడుతూ ఉంటారో సో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎప్పుడు ల్యాప్టాప్ మీరు క్యారీ చేస్తుంటారు ట్రావెల్ చేసేటప్పుడు. సో లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ దీంతోపాటు మీకు MS ఆఫీస్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 మీకు 1 year ఫ్రీగా వస్తుంది ఈ ల్యాప్టాప్ కొంటే మీకు. సో ఇదైతే మెయిన్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే రోజు క్యారీ చేస్తుంటారో సో వాళ్ళ కోసం తయారు చేస్తారు. మ్యాక్బుక్ ఎయిర్కి పోటీగా తయారు చేస్తామని చెప్తున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ మ్యాక్బుక్ మీకు ఎలా తయారు చేస్తారు, అల్యూమినియంతో, ఇది కూడా అల్యూమినియంతో తయారు చేస్తారు. ప్లస్ దీనిలో మనకి కీబోర్డ్ కింద మనకి ఒక మ్యాట్ లాగా కనపడుతుంది. సో దాని పేరు వచ్చేసరికి మనకి కాంటారా. సో ఇది సాఫ్ట్ క్లాత్ లాగా ఉంటుంది. సో కీబోర్డ్ కిందది అట్లా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుని చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు, అల్యూమినియం ఫినిష్ మొత్తం. అండ్ దీనిలో మనకి ఫ్రంట్ కెమెరా ఉంది, వచ్చేసరికి 720p HD కెమెరా. సో 720p వరకు వీడియోస్ మనం మాట్లాడవచ్చు మీరు ఏమైనా స్కైప్ ఇట్లాంటి కాల్స్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు బ్లూటూత్ 4.0కి సపోర్ట్ చేస్తుంది ల్యాప్టాప్. అండ్ ఫైనల్గా చూసుకుంటే దీనిలో మనకి కొంచెం ఇన్నోవేషన్ చేస్తారు. అది ఏంటంటే మనకి దీనిలో స్పీకర్స్ ఎక్కడ కనపడవు. సో ఎక్కడ మనకి స్పీకర్స్ ఉండవు. స్పీకర్స్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ కింద ఉంటాయి. సో మీరు కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు, మీరు యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు మీరు కీబోర్డ్ మీద చేయబడితే మీకు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. సో స్పీకర్స్ అయితే డైరెక్ట్ మీకు కీబోర్డ్ కింద పెట్టారు. సో ఇది ఒక ఇన్నోవేషన్ అని చెప్పవచ్చు మైక్రోసాఫ్ట్ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్. ఈ ల్యాప్టాప్ ప్రాసెసర్ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ర్యామ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. సో ఇది వచ్చేసరికి మనకి వేరియంట్స్, చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్ $999 ఉంది. సో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి అది 64,000 రూపాయలు ఉంటుంది. అండ్ హైయెస్ట్ మోడల్ వచ్చేసరికి 2199 $2,199 ఉంది. సో దాని ప్రైస్ వచ్చేసరికి 1,41,000 రూపాయలు ఉంది. సో ఈ వేరియంట్స్ ఏమేమి వేరీ అవుతాయి చూద్దాం. మనకి మెయిన్ ప్రాసెసర్, ర్యామ్ అండ్ SSD స్టోరేజ్ మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ బేస్ వేరియంట్ తీసుకుంటే మనకి ఏదైతే $999 ఉందో, 64,000 రూపీస్ ఉందో, సో దానిలో మనకి 4GB ర్యామ్ లభిస్తుంది అండ్ 128GB SSD స్టోరేజ్ లభిస్తుంది. సో ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ i5 లేటెస్ట్ జనరేషన్ 7th జనరేషన్ ప్రాసెసర్. సో ఇంటెల్ i5 ప్రాసెసర్తో మీకు ఇది లభిస్తుంది బేస్ వేరియంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ర్యామ్ 4GB కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో మీరు GPU తీసుకుంటే GPU వచ్చేసరికి మీకు ఇంటిగ్రేటెడ్ GPU ఇంటెల్ HD 620 GPU లభిస్తుంది. సో ఇదే వేరియంట్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ GPU ఉంటుంది, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, కాకపోతే మీకు అక్కడ ర్యామ్ చేంజ్ అవుతుంది. ర్యామ్ 8GB ఉంటుంది అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 256 SSD ఉంటుంది. సో ఈ రెండు చేంజ్ అయితే, ఈ రెండు చేంజ్ అవ్వడం వల్ల మీకు ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసరికి మీకు $1299 ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 84,000 రూపాయలు. సో ఇవే ల్యాప్టాప్స్ మీరు i7 జనరేషన్స్తో తీసుకోవాలనుకుంటే i7 జనరేషన్ ప్రాసెసర్ తీసుకుంటే మీరు i7 7th జనరేషన్ ప్రాసెసర్ 8GB ర్యామ్ 256GB SSD స్టోరేజ్. సో దీంతో మీరు ఈ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి $1599 ఉంది. $1,599 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,27,000 రూపాయలు. అదే మీరు హైయెస్ట్ మోడల్ తీసుకోవాలనుకుంటే సో 2199 $2,199. సో హైయెస్ట్ మోడల్ తీసుకోవాలనుకుంటే సో దానిలో వచ్చేసరికి మీకు 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD స్టోరేజ్ ఉంటుంది అండ్ మీకు ఇంటెల్ i7 ప్రాసెసర్ ఉంటుంది, ఇంటెల్ i7 7th జనరేషన్ ప్రాసెసర్. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర 1,40,000 రూపాయలు ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ వేరియంట్స్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. $999 నుంచి $2,199 వరకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి ప్రీ ఆర్డర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో మనకి ఇండియాలో అవైలబుల్ అయితే లేవు, అమెరికాలో అవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రీ ఆర్డర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. సో June 15th నుంచి ఇవి సేల్కి వెళ్ళిపోతాయి. సో ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారో, ఎంత ప్రైస్ పెడతారు, ఇవే ప్రైస్కి లాంచ్ చేస్తారో ఐడియా లేదు. సో డెఫినెట్గా అయితే ఇండియాకి అయితే వస్తాయి. సో ప్రైస్ ఎంతో మాత్రం చెప్పలేము మనం. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు 4 కలర్స్ లభిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి బర్గండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోబాల్ట్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాటినం అండ్ ఫైనల్ వచ్చేసరికి మీకు గ్రాఫైట్ గోల్డ్. సో ఈ 4 కలర్స్లో మీకు ఈ ల్యాప్టాప్ అనేది లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ మనకి ఎవరైతే ఎక్కువ మూవ్ అవుతుంటారో, ఎవరైతే జర్నీ చేస్తూ ఉంటారో, జర్నీలో వాడాలనుకుంటారో, ఎవరైతే ఆఫీస్ పర్పస్కి వాడుకుంటారో, ఎవరైతే స్టూడెంట్స్ MS ఆఫీస్ ఇట్లాంటి డాక్యుమెంటేషన్స్కి యూజ్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు. సో ఇవైతే గేమింగ్ అయితే మీకు అంత పనికిరావు. సో దీనిలో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఏమి ఉండవు, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. సో గేమింగ్ పర్పస్కి అయితే మీకు అంత పనికిరావు. సో ఆ ప్రైస్లో మీరు గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, మంచి గేమింగ్ ల్యాప్టాప్స్ MSIలో కానీ లేకపోతే ఏసుస్లో కానీ మీకు మంచి గేమింగ్ ల్యాప్టాప్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ గురించి. సో ల్యాప్టాప్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఏ ల్యాప్టాప్స్ తీసుకోవాలని చెప్పేసి. నేను ఖచ్చితంగా వీటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఒక 1 వీక్లో మీకు క్లియర్ కట్ మీకు ఎవరెవరు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి, మీ వర్క్ బట్టి మీరు ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలి, ఏ ప్రాసెసర్ చూస్ చేసుకోవాలి, మొత్తం నేను ఒక 1 వీక్లో మొత్తం ఈ ల్యాప్టాప్స్ గురించి మొత్తం కవర్ చేసేస్తాను. సో మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు తగ్గట్టు, మీ పనికి తగ్గట్టు మీరు ఒక ల్యాప్టాప్ని చూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్లో కనపడుతుంది, దాన్ని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.